హోదా ఇస్తుంటే ఈయన ఏం పని చేస్తున్నాడో చెప్పనా? మీ పిఠాపురం ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఒక్కసారి విప్పారా, కన్నులు విప్పారా చూడాలి, కన్నులు విప్పారా చూడాలి. ఎందుకు అంటే ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి రాకముందు ఏమైంది, వచ్చిన తర్వాత ఏమైంది, డోర్ వేయకముందు ఏంటి, డోర్ వేసిన తర్వాత ఏంటి, కట్టను వేయకముందు ఏంటి, కట్టను వేసిన తర్వాత ఏంది, క్లాప్ కొట్టకముందు ఏంటి, క్లాప్ కొట్టిన తర్వాత ఏంది, షార్ట్ ఓకే అన్న తర్వాత ఏంది, షార్ట్ కట్ అన్న తర్వాత ఏంది, వీటికి డిఫరెన్స్ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. ఫేస్ ఆఫ్ అంటారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారి ప్రెస్ ముందుకు వచ్చినప్పుడు, ప్రజల్లో ఉన్నప్పుడు, ప్రశ్నించేటప్పుడు, ఊగేటప్పుడు, తూగేటప్పుడు ఎలా ఉంటారు, కట్ షాట్ అన్న తర్వాత ఎలా ఉంటారు అనేది రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఇది గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి యొక్క పరిస్థితి. ఎక్కడున్నారు ఈయన, ఎక్కడే జోగిరుతున్నారంటే ఇది. ఈశ్వర, పవనేశ్వర, ఈశ్వర విందాం, ఇదే విందాం. ఈశ్వర, పవనేశ్వర, పవరేశ్వర. సునామీ ఎదురుగా వచ్చి నిలబడితే ఎలా ఉంటుందో తెలుసా? తుఫాను వచ్చి తలుపులు తడుతుంటే ఎలా వినపడుతుందో తెలుసా? సునామీ ఎదురుగా వస్తే ఎలా ఉంటుందో తెలుసా? తుఫాను వచ్చి తలుపులు తడుతుంటే ఎలా వస్తుందో తెలుసా? ఏమండి, 2.5 సంవత్సరాల నుంచి మొన్న పాపం వరదలు వచ్చినాయి, బుడమేరు వరదలు కొంపదీసాయి. పవన్ కళ్యాణ్ పంపించిన వరదలే ఏంటి నాకు అర్థం కాలేదు. తుఫాను వస్తే ఎలా ఉంటుందో తెలుసా? సునామీ వచ్చి తలుపు ముందు నుంచుంటే ఎలా ఉంటుందో తెలుసా? ఎలివేషన్ చూడండి ఎలా ఉన్నాయో. ఈ ఎలివేషన్లకి వాస్తవాలకి ఏమైనా కంపారిజన్ ఉందా రాష్ట్ర ప్రజలు? నేను అడుగుతున్నా. ఈ ఎలివేషన్లు, అరే ఒక 6వ తరగతి పిల్లోడు నన్ను క్యాస్ట్తో అబ్యూజ్ చేశాడని కొత్తపల్లిలో మాట్లాడుతుంటే కనీసం ఆ పిల్లోడికి భరోసా ఇవ్వలేని తుఫాను ఇదొక తుఫానా? మీ జిల్లాలో ఒక గ్రామం మొత్తాన్ని దళితులుగా వెలివేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కన్నీరు తొడవలేని నీ వరద, నీ వాన, నీదొక వాన. అరే కన్నీళ్లు తొడవలేని నువ్వు తుఫాన్ అట్టయితావు, భరోసా ఇవ్వలేని నువ్వు సునామీ ఎట్లయితావు? నీ సినిమాలు, నీ ఎలివేషన్స్ రాష్ట్రంలో ప్రజలకి దేనికి ఉపయోగం అంటున్నా నేను. కూటికి గుడ్డకు కూడా రావయా నీ ఎలివేషన్సు? నీలాంటి వాడు ఉప ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రంలో ఎందుకు ఇంత బాధలు పడుతున్నాం? ఎస్సీ ఎస్టీలు ఆలోచించమని కోరుతున్నా. ఒక్కసారి ఇంకా ఉన్నాయి వినండి. ఎప్పుడు ఆగదు, తుఫాను ఒకటి ముందు తలని చెరగదు. నాకు ఇష్టమైన స్నేహితుడు, నా సునామీ, నేను దాచుకున్న నా సైన్యం. నాకు కొంచెం తెక్కోళ్ళు తల్లిదండ్రులు అప్పుడే అయిపోయింది అనుకో, ఇప్పుడే మొదలయ్యింది. ఆ పేరు విన్నా, ఆ విజువల్ చూసినా, ఆ క్లిప్పింగ్ చూసినా నాకు బాడీలో ఇక్కడి నుంచి ఇక్కడ కరెంట్ పాస్ అవుతుంది. నేను సింహం అంటున్నాబ్బా, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా. మిగతా రాష్ట్ర ప్రజలు ఒక్కసారి అయోమయంలో పడి రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. దళితులు, ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీలు, బీసీలు, మైనార్టీ వర్గాల వాళ్ళు ఈరోజు రాష్ట్రంలో ఎంత దోపిడీకి, దుర్మార్గానికి గురవుతుంటే ప్రజల తరపున మాట్లాడాల్సినటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, ఈ కూటమి ప్రభుత్వాన్ని తమ భుజస్కంధాల మీద తీసుకొచ్చినటువంటి, ఈ కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నటువంటి రాష్ట్ర ప్రజలు ఈరోజు మీ ఎమ్మెల్యే ఏం మాట్లాడాడు ఈరోజు? రాష్ట్రంలో నా కాన్స్టిట్యున్సీలో అత్యధికంగా బెల్ట్ షాపులు ఉన్నాయి, అదనంగా 50 రూపాయలు లిక్కర్ మీద మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 200 రూపాయలు
200% పెట్టి ఒక క్విట్ ఇండియా మూమెంట్ ఇదేమన్నా ఇదే క్విట్ ఇండియా మూమెంట్ లాగా బాగా అంటే ఏం చేస్తారు చేసుకోండి అన్నాను. ఏం ఫరక్ పడుతుంది, ఏమి తేడా పడుతుంది? నథింగ్. ఇవన్నీ చూడకుండా జీవితంలోకి వస్తామా? ఇవన్నీ ఇంతకుమించి మేము చూడలేదా? దెబ్బలు తినకుండా వస్తామా జీవితంలో? అందుకని ఇలాంటి తాటాకి చప్పులకి మీరు పదే పదే బెదరు. ముఖ్యంగా నా అభిమానులకి మీకు చెప్తున్నా, ఈ మాధ్యమాల ద్వారా, ప్రసార మాధ్యమాల ద్వారా, ఈ మీడియా మిగతా మీడియా సామాజిక మాధ్యమాల ద్వారా ఈరోజు నేను ఇంత బలంగా ఉన్నానంటే మీరు ఇచ్చిన బలమే నాకు. నేను ఎంత ఎదిగానో నాకు తెలియదు, నేను ఏం చేశానో నాకు తెలియదు, కానీ నాకు ఒకటే తెలుసు, ధైర్యంగా ఉండడమే తెలుసు. నాకు డిప్రెషన్ ఉండదు. ఎందుకంటే నేను డిప్రెషన్ అనేది ఎందుకు ఉండదంటే నాకు బతకడం చాలా అద్భుతమైన విషయం అనిపిస్తుంది.